ఈ మధ్య కాలంలో మనం భార్య భర్త వివాహేతర సంబంధాన్ని బట్టబయల్చడం చూస్తున్నాం. ఏకంగా వెళ్ళి వేరే ఒక స్త్రీతో ఉన్న నేపథ్యంలోనే వారంతా కూడా అక్కడికి వెళ్ళి కొంత రచ్చ చేస్తున్నారు. భర్త వివాహేతర సంబంధాన్ని భార్య బట్టబయలు చేసిన ఘటనలు చూసాం. కానీ ఇక్కడ ఒక భార్య వివాహేతర సంబంధాన్ని బట్టబయలు చేశాడు భర్త. ప్రియుడితో కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. హైదరాబాద్ అల్వాల్లో తన భార్య ప్రియుడితో కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు భర్త. ముచ్చర్ల గ్రామానికి చెందిన మహిళతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందినటువంటి గడ్డమీది శ్రీకాంత్ రెడ్డికి వివాహేతర సంబంధం కూడా ఉంది. అయితే ఆ మహిళకు కొన్నేళ్ల క్రితమే వివాహమైంది. అప్పటికే 2 పిల్లలు కూడా ఉన్నారు. ఏడాది నుంచి భర్త పిల్లలను వదిలి దూరంగా ఉంటుంది ఆ మహిళ. అయితే భర్త పట్టుకున్న తర్వాత తన భార్యని శ్రీకాంత్ రెడ్డిని, ఎవరైతే ప్రియుడిగా ఉన్నాడో శ్రీకాంత్ రెడ్డి కూడా ఇద్దరు తీసుకెళ్లి గంభీరావుపేటకు తీసుకొచ్చాడు భర్త. అయితే గంభీరావుపేటలో మహిళా శ్రీకాంత్ రెడ్డిపై ఆ భర్త బంధువులు దాడి చేశారు. ఓ పార్టీలో శ్రీకాంత్ రెడ్డి కీలక నేతగా కూడా ఉన్నాడు. గతంలో యాంకర్గా పనిచేసింది ఆ మహిళ. సో మొత్తం మీద ఈ వివాదం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఆ మహిళ ఒక యాంకర్గా కూడా పనిచేసిందట. గతంలో తనకి వివాహమైన 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లలకి దూరంగా ఆ యొక్క భర్తకి దూరంగా సుమారుగా సంవత్సరం కాలం పాటుగా దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ అల్వాల్లో ప్రియుడితో కలిసి ఉండగా భర్తకు సమాచారం అందింది. అక్కడికి చేరుకోగానే వెంటనే ఇద్దరు కూడా అలర్ట్ అయ్యారు. దీంతో ఆ భార్యని ఆ తర్వాత శ్రీకాంత్ రెడ్డిని ఇద్దరిని కూడా అక్రమ సంబంధం పెట్టుకున్న శ్రీకాంత్ రెడ్డి ఇద్దరిని కూడా గంభీరావుపేటకు తీసుకెళ్లాడు. గంభీరావుపేటకు తీసుకెళ్లగానే అక్కడ బంధువులు వారిద్దరిపై కూడా దాడి చేశారు. ఈ ఘటన సంచలనంగా మారింది. ఎస్, మీరు చూస్తున్నారు ఇక్కడ విజువల్స్ లో కనిపెడుతున్నటువంటి ఆ వ్యక్తులే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సో గతంలో వారు చేసినటువంటి ఫోన్ చాటింగ్ కూడా మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతోంది. సో భర్త పిల్లల్ని వదిలేసి సంవత్సరం కాలం పాటుగా ప్రియుడితోనే ఆ యొక్క మహిళ ఉంటున్నట్టు తెలుస్తోంది. ఒకసారి తాజా సమాచారం కోసం చంద్రశేఖర్ దగ్గరికి వెళ్దాం. చంద్రశేఖర్, అసలు ఏం జరిగింది? ఎన్నేళ్ళ రోజు పాటుగా ఈ మొత్తం కూడా తతంగం జరుగుతోంది. అంటే పిల్లల్ని భర్తని వదిలేసేంతగా వారి మధ్య వివాదాలు ఏమున్నాయి? వారిద్దరికి అఫీషియల్గా పెద్దల సమక్షంలో కానీ అఫీషియల్గా డైవర్స్ అనేది అయిందా? అసలు ఏ రకంగా జరుగుతుంది వ్యవహారం? ఎక్కడ పట్టుకున్నారు ముందుగా వీరిద్దరిని? థ్యాంక్ యూ మనోజ్. గత కొంతకాలం నుంచి కూడా ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందినటువంటి శ్రీకాంత్ రెడ్డి, గడ్డమీది శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలో ముఖ్య నేతగా కొనసాగుతున్నాడు గత కొంతకాలం నుంచి. ఈ క్రమంలో గతంలో ఒక టీవీ న్యూస్ ఛానల్లో యాంకర్ గా చేసినటువంటి ముచ్చర్ల గ్రామానికి చెందినటువంటి రాజకార్ రెడ్డి అనేటువంటి వివాహితతో వివాహేతర సంబంధము నేర్పుతున్నాడు. ఈ క్రమంలో తనకి 2 పిల్లలు ఉన్నారు. రాధికా రెడ్డికి 2 పిల్లలు ఉన్నారు. భర్తను 2 పిల్లల్ని వదిలేసి గత కొంతకాలం నుంచి హైదరాబాద్ అల్వాల్లో నివాసం ఉంటున్నారు. వీళ్ళిద్దరు కూడా రహస్యంగా కలుస్తూనే ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ క్రమంలో భర్తను పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి ప్రియునితో ఎందుకు ఉంటుంది, ఎలా ఉంటుంది అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున పంచాయతీ కూడా జరిగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గత రాత్రి రెడ్ హ్యాండ్ గా పట్టుకొని గంభీరావుపేటకు తీసుకొచ్చి చిత్కబాదడం జరిగింది. వీళ్ళిద్దరికి కూడా ఏంటంటే ఏదైనా కుటుంబ సమస్యలు ఉంటే పెద్దల దగ్గరికి వెళ్ళాలి, లేదంటే అఫీషియల్ గా డివోర్స్ తీసుకోవాలి. అధికారికంగా విడాకులు తీసుకోలేదు, పెద్దల దగ్గరికి పంచాయతీ వెళ్ళలేదు. తనంత తానే భర్తను 2 పిల్లల్ని వదిలేసి ఇట్లా ఉండడం ఎంతవరకు సమంజసం అనేటువంటి చర్చ వారి బంధువుల ఇళ్లలో జరిగింది. ఆ రాధికా రెడ్డి భర్త అలాగే ఇతరులందరూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిపి పక్కా ప్లాన్ తోని ఆమెను పట్టుకున్నారు. ఆ పట్టుకొని తీసుకురావడం జరిగింది. ఒక్కసారిగా ఈ అంశం కాస్త వైరల్ గా మారింది, వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు కాదు, గత కొంతకాలం నుంచి కూడా ఈ వ్యవహారం కొనసాగుతుంది అనేటువంటి చర్చ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతుంది. ఈ అంశానికి సంబంధించి ఇరు వర్గాలు కూడా పోలీసులను ఆశ్రయించనున్నారు. పోలీసుల నుంచి ఆశ్రయించి అధికారికంగా మరి డివోర్స్ తీసుకుంటారా, లేదంటే ఇంకా ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా అనేటువంటి చర్చ అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతుంది. మనోజ్, చంద్రశేఖర్, ఏ రకంగా ఈ యొక్క విషయాన్ని భర్తకు చేరవేశారు? భర్త ఎప్పుడు అంటే వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవా? ఎందుకు ఈ యొక్క నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఆ మహిళ? మీరు అన్నట్టుగా ప్రియుని మోజులో పడ్డటువంటి ప్రియురాలు ఏదైతే పిల్లల్ని భర్తని నెగ్లెక్ట్ చేస్తుంది, ఆ నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఒక అర్థమైంది ఏం జరుగుతున్నది అనేటువంటి క్రమంలో గొడవలకు దారితీశాయి. గొడవలు కాస్త ముదిరాయి. దీంతో భర్తని పిల్లల్ని వదిలేసి హైదరాబాద్ ఆల్వాల్లో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే కాస్త సహజంగానే ఈ వివాహేతర సంబంధాలు ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటపడక తప్పవు. దీంతో గొడవలు కాస్త ఇంకాస్త
పెరిగి పెద్దది అయితే డివోర్స్ అవుతుంది, లేకుంటే పంచాయతీలో ఒక సమస్యకి పరిష్కారం అవుతుంది అనేటువంటి కోణంలో వారు పక్క ప్లాన్ చేశారు. ఎందుకు మమ్మల్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, ఎందుకు వదిలి వెళ్ళింది, ఏం కారణం అని చెప్పేసి ఆ కోణంలో చర్చ జరిగింది. దానిపైన విచారణ జరిపారు, సీక్రెట్ గా అన్ని వివరాలు తెలుసుకున్నారు. దీంతో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలో ఒక ముఖ్య నేతగా చలమని అవుతున్నటువంటి వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పేసి ఒక కొలిక్కి వచ్చిన తర్వాత బంధువులు ఇతర మిత్రులతో సహాయం తీసుకొని ఆల్వాలకు వెళ్లారు. ఆల్వాల్లో వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని గంభీరావుపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట మండల కేంద్రానికి తీసుకురావడం జరిగింది. ఒక్కసారిగా కోపోద్రిక్తులై అక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకొచ్చి వాళ్ళని బంధించడం జరిగింది. పూర్తిగా రంగంలోకి దిగినటువంటి పోలీసులు విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద ఇరు వర్గాలకు చెందినటువంటి కుటుంబ సభ్యుల్ని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారా, మరి కేసులు పెడతారా అనేది మనం వేచి చూడాల్సిందే. మనోజ్. రైట్ చంద్రశేఖర్. సో మొత్తం మీద ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో యాంకర్ గా పనిచేసినటువంటి ఈ అమ్మాయి ఒక వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతకు మునిపే ఆవిడకి పెళ్లి కూడా అయింది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ భర్త పిల్లలకు దూరంగా సుమారుగా సంవత్సరం కాలం పాటుగా దూరంగా ఉంటుంది. అయితే భర్తకి వారిద్దరికి అంటే తన ప్రియుడితో పాటుగా కలిసి అల్వాల్లో ఉంటున్నట్టుగా భర్తకి సమాచారం అనేది. దీంతో భర్త రెడ్ హ్యాండెడ్గా వచ్చి వారిద్దరిని పట్టుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరిని గంభీరావుపేటకి తీసుకెళ్లాడు. గంభీరావుపేటకి తీసుకెళ్లిన తర్వాత బంధువులు వారిద్దరిపై, శ్రీకాంత్ రెడ్డిపై, ఆ తర్వాత అమ్మాయిపై కూడా దాడి చేశారు. తదనంతరం వారిని పోలీసులకు కూడా అదుపులోకి ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఏదేమైనా కూడా భర్త వివాహేతర సంబంధాన్ని భార్యలు బట్టబయలు చేయడం తరచుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ తాజాగా భార్యనే వివాహేతర సంబంధం పెట్టుకున్న నేపథ్యంలో భర్త వచ్చి దాన్ని భగ్నం చేశాడు. ఆ విషయాన్ని బట్టబయలు చేశాడు. అక్కడ నువ్వేంటి యువతని అదవతి అదవతి అదే యువతని యువతని అదవతి అదవతి అదొకటి నీ మాట నేను చెప్పాను కానీ పొద్దున వేయడం చెప్పినా దాని ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఆర్టీఓ ఆఫీస్ పోతున్నా అని చెప్పి అదా అది ఆర్టీఓనా? దాని అవ్వ ఫోన్ చెప్పిన వాళ్ళు దాన్ని చూసుకోమని చెప్పింది. దాని అవ్వ వస్తుంది పెళ్లి చేసిందా దాని అవ్వ? చెప్పు. పెళ్లి చేసుకొని వచ్చింది కాదు. నాకు ఏ రోగం